ఇలాగా అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఎక్కువ యువత టార్గెట్, ఇటు మెడికల్ అలాగే అటు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు. ఇందాక నేను చెప్పాను కదా, డార్క్ వెబ్ అనే ఒక వెబ్సైట్ ద్వారా శిక్షణలు తీసుకోవాలంటే కంపల్సరీ టెక్నాలజీ పరంగా కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మనకు అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళతో పాటు మెడికోలను వాడుకోవడం జరిగింది. అయితే గతంలో ఈ మధ్యకాలంలో దీని తర్వాత బండి సంజయ్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఐయూ ఆఫీసర్ అంకిత్ శర్మను 52 సార్లు పొడిచి చంపిన వారిని హైదరాబాద్లోనే షెల్టర్ ఇచ్చారని చెప్పినట్టు, అలాగే రోహింగ్యాలకు ఓల్డ్ సిటీ అనేది పెద్ద షెల్టర్గా మారుతుందని, పిఎఫ్ఐకి కూడా షెల్టర్ జోన్గా ఎంఐఎం పనిచేస్తుందంటూ దీనికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది అని కూడా ఆరోపణలు చేశారు. అయితే శాంతి భద్రతల సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది రానున్న ఎలక్షన్ రోజుల్లో అనే విషయం కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకొచ్చారు. అయితే హైదరాబాద్లో అరుగురిని, భోపాల్లో 11 మందిని ఇప్పటికే మే 19వ తారీఖు వరకు రిమాండ్లో విధించాలి అని భోపాల్ న్యాయస్థానం అయితే చెప్పింది. అయితే దీనికి